కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను పూర్తిగా చెప్పు చేతుల్లో పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలపై బీజేపీకి అనుకూలంగా లేని పార్టీలపైకి ఉసిగొలిపి అక్రమ అరెస్టులు చేస్తున్నారని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆగ్రహం. కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా అంబర్పేట్లోని అలీకేఫ్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసనను చేపట్టారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ మోడీ ఈడీలో అక్రమ అరెస్టులు ఆపాలి, కక్షపూరితంగా ఉసిగొల్పి సోదాలు నిర్వహించి అక్రమ అరెస్టుల పేరుతో భయభ్రాంతులకు గురి చేయడం సరికాదు అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఇలాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడితే ప్రభుత్వం ఎప్పటికీ శాశ్వతం కాదని మండిపడ్డారు. పార్టీ 2014లో అధికారం వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరగని విషయాలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. ఐటీ, సిబిఐ, ఈడీ అన్ని సంస్థలను కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో, ఎవరైతే బీజేపీకి అగెనెస్ట్గా మాట్లాడతారో వాళ్ళందరి మీద ఈడీ సోదాలు, ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు, తర్వాత సిబిఐ రేట్లు జరగడం. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హిమంత్ బిశ్వ శర్మ శారదా కుంభకోణంలో అక్యూజ్డ్గా ఉండి ఆయనను అరెస్ట్ చేసి ఆ తర్వాత ఆయన మీద ఈడీ సోదాలు, సిబిఐ సోదాలు జరిగిన తర్వాత అతను బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వాచింగ్ నిర్మాపౌడర్ అయిపోయింది. ఆయన మీద ఉన్న కేసులన్నీ పోయినాయి. ఆయనకు ఏకంగా సీఎం పదవే కట్టబెట్టి. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీఎం రమేష్ గారు, ఆ తర్వాత సుజనా చౌదరి గారు, వాళ్ళు 3,000-4,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు రుణం ఉన్న తర్వాత వాళ్ళ ఇళ్లలో ఇన్కమ్ ట్యాక్స్ సోదాలు జరిగినాయి, ఈడీ రేట్స్ జరిగినాయి, ఆ తర్వాత సిబిఐ సోదాలు కూడా జరిగినాయి. వాళ్ళు ఒకసారి 2020లో బీజేపీలో చేరిన తర్వాత ఈ రోజు వరకు మనం చూసినాం వాళ్ళ కేసులన్నీ క్లోజ్ అయినాయి, వాళ్ళ మీద రేట్లు లేవు, వాళ్ళ మీద ఛార్జ్షీట్ లేవు, వాళ్ళని బ్యాంకులు అప్పులు కట్టమని కూడా అడగడం. అటువంటి కక్షపూరిత ధోరణితోటి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో వాళ్ళందరినీ కూడా నాశనం చేసి వాళ్ళే ఓన్లీ నరేంద్ర మోడీ గారే దేశాన్ని ఏలాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తారు. నరేంద్ర మోడీ గారు మీరు జీవితాంతం ప్రధానమంత్రిగా ఉండలేదు. ఏ ఒక్కరైనా కూడా ప్రతిపక్ష పార్టీలన్నింటినీ గౌరవిస్తేనే ఈ దేశం ప్రజాస్వామ్యం బతుకుతుంది. కానీ రాజకీయం కక్షతోటి ఈడీలు, ఐటీలు, తర్వాత వీటి వల్ల మీరు దారి తెచ్చుకుంటా అంటే ప్రజలు వ్యతిరేకిస్తారు. మీరు ఇప్పుడు ఏదో ఒక రోజు మీరు కూడా ప్రధానమంత్రి దిగిపోవాల్సి వస్తుంది. ఆ రోజు ఇవన్నీ కూడా మీరు ఫెయిల్ అయ్యి కావాల్సి వస్తుంది. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిన్న ఒక 400 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఒక్క మహిళను అరెస్ట్ చేయడానికి 400 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. ఒక మహిళను రాత్రిపూట అరెస్ట్ చేసి రాత్రి 1 గంటకు ఢిల్లీకి తీసుకుపోవాల్సిన అవసరం ఉందా? మన కవిత గారు ఇప్పటి వరకు ఢిల్లీ ఈడీ ఆఫీసులో 5-6 సార్లు ఆమె హాజరైంది. విచారణ చేసి ఆమె టెలిఫోన్లు లేవు అని, టెలిఫోన్లు లేవు అంటే టెలిఫోన్లు కూడా ఇవ్వడం జరిగింది. టోటల్గా కోఆపరేటివ్గా ఇన్ని రోజులు ఉండే సడన్ గా ఎలక్షన్ కోడ్ వస్తుంది అనే ఒకరోజు ఎలక్షన్ కోడ్ కన్నా ముందు అరెస్ట్ చేయడం అని అంటే ఈ రాజకీయ కక్ష వాళ్ళ అవినీతి ధోరణితో చూసినట్టు నేను భావిస్తున్నాను. మా అంబర్పేట ప్రజలందరూ కూడా ఇది నిరసన తెలుపుతున్నారు. కవిత రేపు పొద్దునకి విచారణలో ఆమె టోటల్గా నీట్గా ఆ కేసు కూడా బయటకు వస్తుంది. మేము ఆశాభావంతో ఉన్నాం. ఈరోజు మా బీఆర్ఎస్ శ్రేణులు అందరూ వచ్చినందుకు కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. అనడానికి కారణం ఈడీ రాజ్యబద్ధంగా ఇది అన్నమాట. ఇది అన్యాయంగా అనడానికి కారణము ఈడీ రాజ్యాంగబద్ధంగా కాకుండా మోడీ గారు చెప్పినట్టు చేయడం అనే దానికి అన్యాయం అంటారు. అక్కడ కవిత గారు నిజంగా తప్పు చేస్తే యాక్షన్ లా ఉన్నది తీసుకోండి, అర్థం కాదు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏదైతే మెయిన్ రీజన్ ఉందో వీటిని ఇప్పుడు ఇవాళ పిఎంఎల్ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేయట్లేదు. పిఎంఎల్ఏ యాక్ట్ కిందికి మరియు క్లాస్ 3 కిందికి వస్తుంది అనేది ఇంకా డిఫైన్ కాదు. మెయిన్ ఎవరైతే సీఎం అంటే మన రాష్ట్రానికి సంబంధించిందా ఢిల్లీ రాష్ట్రానికి ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ మ్యాటర్ పిఎంఎల్ కింద వచ్చింది.
అనేది వారి వాదన. ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ పిఎంఎల్ఏ కింద వచ్చిన వాదన ఉందో అక్కడ కేజ్రీవాల్ గారికి బెయిల్ ఇచ్చినారు అంటే ఇంకా డిఫైన్ కాలే అది నిజంగా ట్రాన్సాక్షన్ అనేది క్లాస్ కింద వస్తుందో. ఆ ట్రాన్సాక్షన్ కానీ ఏదో విట్నెస్ కింద ఉన్న ఏదో విట్నెస్ అనేది అభియోగం పైన ఉన్న మహిళని, అంతేకాకుండా ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి మహిళా అధ్యక్షురాలైన కవిత గారిని, ఒక అందరికీ ప్రియమైన లీడర్ కవిత గారిని అరెస్ట్ చేయడం అనేది వీటి రాజ్యాంగబద్ధమైన కక్షకి సాధింపు. ఎందుకంటే ఇంతకుముందు ఈ వినికిడి చాలా ఉంది. మోదీ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారితో కలిసి ప్రేమగా కలుపుకున్నప్పుడు రేవంత్ గారితో అన్నారట, ఈసారి నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కవిత ఢిల్లీలో ఉంటుంది. ఆ బేసిస్ పైన ఇవాళ ఈడీ నిన్న రావడము, అన్యాయంగా అరెస్ట్ చేయడం కనుక మేము దృఢంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈడీ నిజంగా జెన్యూన్ గా వారి ఇండిపెండెంట్ ఎంటిటీ ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఎస్టాబ్లిష్ అయిందో అది నిజంగా దాని స్టిక్ ఆన్ ఏంటి వాళ్ళ మోదీ గారి పైన ఈడీ కేసు పెట్టారు. వారు అదానికి అనుకూలంగా తీసుకొచ్చిన అన్ని పాలసీస్ అబ్జర్వ్ చేస్తే ఏది కోల్ మైన్స్ లోనే కానీ ప్రతి రాష్ట్ర ప్రభుత్వం 10% కంపల్సరీ బయట నుండి కోల్ 25,000 చొప్పున కొనాలనే నిబంధన పెట్టడం. ఎప్పుడైతే భారతదేశంలో కానీ 5-6 టన్కు దొరికేటప్పుడు 25,000 టన్కు కొనాలి నిబంధన పెట్టడము. ప్రతి ఇవాళ ఎలక్ట్రిక్ సప్లైలో మీటర్లకు ప్రైస్ అడ్జస్ట్మెంట్ అనేది ప్రతి నెలలో క్లాజ్ పెట్టడం, ఇవన్నీ అదాని గారికి వారి అనుకూలమైన కార్పొరేట్ సెక్టర్ కి అనుకూలంగా తీసుకొచ్చిన స్కీమ్లు ఇవి పిఎంఎల్ఏ కిందకి వస్తాయి స్ట్రిక్ట్ గా. వారి మీద కేసు పెట్టట్లేదు కనుక స్ట్రిక్ట్ గా మేము వార్న్ చేస్తున్నాము ప్రభుత్వాన్ని. మీరు ఎంతో కాలం మీ నడవదని మేము భావిస్తా ఉన్నాం. ఇంకొకటి రాజాసింగ్ గారు అసహ్యంగా ఏదో పేలారు, కవితని కాదు అన్నని అరెస్ట్ చేస్తారు, తండ్రిని అరెస్ట్ చేస్తారు. అసలు నన్నే అరెస్ట్ చేసేది కదా, వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తారు? అసలు రాజాసింగ్ గారు హ్యాబిచువల్ అఫెండరు, వారికి 100 పైన కేసులు ఉన్నాయి జనాలను రెచ్చగొట్టే దాంట్లో. వారికి మా కవిత గారితో కంపెనించారు. ఎంత హాస్యాస్పదం. దీంతో తెలిసిపోతా ఉంది ఎప్పుడైతే ముగ్గురిని అరెస్ట్ చేస్తా ఉన్నారో బీజేపీ వారి అబ్యూజ్ చేస్తా ఉన్నారు. వారికి పవర్స్ ఉన్నాయి, అబ్యూజ్ చేస్తా ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. దీన్ని మాత్రం మేము తీవ్రంగా తీసుకుని మళ్ళీ ఇంకో యుద్ధమానికి మాత్రం మేము రెడీ అవుతామని హెచ్చరిస్తున్నాం.